హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను శ్వాస హాస్పిటల్లో ఉన్నాను, బిసైడ్ నారాయణగూడ ఫ్లైఓవర్. సో యూజువల్గా శ్వాస హాస్పిటల్ అందరికీ తెలుసు, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్స్కి సంబంధించి కావచ్చు, చిల్డ్రన్, టీనేజర్స్ అండ్ అడల్ట్స్, ఎవ్రీవన్. సో హియర్ వీ హ్యావ్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ శ్వాస హాస్పిటల్, డాక్టర్ వీరపనేని విష్ణురావు గారు. ఆయన అడిగి అసలు టీనేజ్ ఆస్తమా గురించి అండ్ ఇంకా బోల్డ్ అనే విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం విష్ణురావు గారు, ఎలా ఉన్నారు? డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తే, టీన్స్ ఆస్తమా అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఇప్పుడు టీనేజర్స్ అంటేనే ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా ఫ్రెజైల్గా ఉంటారు. ఒక ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తిందామని పిలిచినా, లేకపోతే బయటికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగుదామని పిలిచినా వాళ్ళు వెళ్ళడానికి హెసిటేట్ అవుతుంటారు, సోషలైజ్ అవ్వలేకపోతుంటారు. వాటి వల్ల బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ మెంటల్గా కూడా ఫేస్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు టీన్స్ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేయాలి వాళ్ళకి టీన్స్ ఆస్తమా ఉన్నట్టు, సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, దాని గురించి ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకుందాం సార్. ఎస్, చాలా మంచి ప్రశ్న అమ్మా. అంటే మీరు అన్నట్టు టీన్స్ చాలా హెసిటేట్ చేస్తారు. వాళ్ళకి ఏజ్లో ఏంటంటే ఫ్రెండ్స్తోని సరదాగా గడపాలని, తిరగాలని, సోషలైజ్ అవ్వాలని, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, అది తినాలి, ఇది తినాలి అని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ స్పీడ్ బ్రేకర్ ఇది లైఫ్కి. పాపం వాళ్ళు ఏ పని చేద్దామన్నా ఇది మధ్యలో అడ్డం వస్తుంది. ఫ్రెండ్స్తో కలుద్దాం అనుకుంటారు, ఒక్కసారి 10 తుమ్ములు తుమ్ముతారు. ఫ్రెండ్స్ ఏమంటారు, అబ్బాయి ఏంట్రా బాబు వీడు ఎప్పుడు చూసినా ఇట్లా తుమ్ముతా ఉంటాడు, ఎంబారసింగ్ మూమెంట్స్ ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ టీన్స్ అనేవాళ్ళు అలర్జీ ఆస్మాతో బాధపడుతుంటే వీళ్ళు ఎలా సఫర్ అవుతారు, వీళ్ళు హాస్పిటల్కి ఎప్పుడు రావాలి, సో వస్తే వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, టీన్స్ అన్న పిల్లలు ఎవరైనా సరే చీటికి మాటికి జలుబు, దగ్గు, తుమ్ములు, ఆయాసంతో బాధపడుతున్నారా? మాటికి మాటికి ముక్కు దిబ్బడేస్తుందా? మాటి మాటికి ముక్కు కారుతా ఉందా? దాని తర్వాత ఎప్పుడు చూసినా ముక్కు ఇలా నలుస్తున్నారా? కళ్ళు నలుస్తున్నారా? చర్మం దురదలు ఉన్నాయా? తర్వాత దగ్గి తెమడొస్తుందా? ఏమన్నా రన్నింగ్ చేద్దామంటే ఆయాసం, ఆడుకుందామంటే ఆయాసం, ఏదన్నా పాట పాడదామంటే ఆయాసం, అసలు ఏముండదు ఇంకా వాళ్ళకు. అంటే ఏ పని చేసినా ఇది అడ్డం వస్తుంటుంది. సినిమా పోదామన్నా, షికారు పోదామన్నా, ఎంజాయ్ చేద్దామన్నా, ఏది చేసినా కూడా ఈ ప్రాబ్లం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. సో ఇట్లాంటి పిల్లలు అసలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, దీనికి ఒక ట్రీట్మెంట్ ఉందని కూడా చాలా మందికి అర్థం కాదు. కానీ ఇలాంటి అలర్జీ ఆస్మాతో బాధపడే ఈ టీన్స్ హాస్పిటల్కు రావాల్సిన సందర్భం ఏంటంటే, ఎప్పుడు చూసినా ఈ తుమ్ముతూ ఉండటం, దగ్గుతూ ఉండటం, ముక్కు బ్లాక్ అవ్వటం, మిడ్ నైట్ నిద్ర డిస్టర్బ్ అవ్వటం, చదువులు డిస్టర్బ్ అయిపోవటం, నిద్ర డిస్టర్బ్ అయిపోవటం, దాని తర్వాత వాళ్ళకు ఏదన్నా అంటే బయటికి ఏటన్నా పోదామంటే, ఇప్పుడు స్విమ్మింగ్ చేద్దామన్నా, లేకపోతే కొంతమంది లేట్ నైట్ సినిమాలకు కూడా పోతుంటారు పిల్లలు, పోలేరు. ఏసీ థియేటర్లో కూర్చోలేరు, ఒక కూల్ డ్రింక్ తాలేరు, ఒక ఐస్ క్రీమ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళలేరు, ఏది వెళ్ళలేరు. ఏది ఇట్లాంటి పిల్లలు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఊపిరితిత్తులు ఈ విధంగా ఉన్నాయని అర్థం. ఈ బ్రీతింగ్ సిస్టమ్ అనేది నార్మల్ ట్యూబ్స్ మనకు ఇలా అందరికి ఇలా ఉంటాయి. ముక్కు నుంచి లంగ్స్ వరకు బ్రీతింగ్ ట్యూబ్స్ ఇలా ఉంటాయి. ముక్కు కూడా ఇలా ఉంటే గాలి ఫ్రీగా పోద్ది కదా. ఇది అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ రెడ్నెస్ ని. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అలర్జీ. ఉండదు. ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ ఇక్కడ ఉంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం, ఇక్కడ ఉంటే సైనసైటిస్ అంటాం, అదే ఎడినైటిస్, అదే టాన్సిల్స్, అదే ఫారింజైటిస్, అదే లారింజైటిస్, అదే బ్రాంకైటిస్, ఇలా ఉంటది అనమాట. దీన్ని మనం ఇప్పుడు ఇలా చేయొచ్చు హ్యాపీగా, రివర్స్ చేయొచ్చు చక్కగా. అంటే ఎంత తొందరగా ఈ పిల్లలు హాస్పిటల్కి వస్తే వాళ్ళ లైఫ్ అంత మంచిగా చేయొచ్చు. నెంబర్ 1. టీన్స్ కనుక అంటే 13-14 ఇయర్స్ నుంచి మనం 17-18 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ హైట్ని పెంచలేం. ఆస్తమా అలర్జీ చేసేటటువంటి అతి ముఖ్యమైనటువంటి 3 ఏరియాల్లో దెబ్బ కొడుతుంది. అంటే నిజంగా ఆస్తమా ఉన్న వాళ్ళు పిల్లల్లో, చిన్నపిల్లల్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదా? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాం మనం. సో ఎప్పుడైతే అమ్మా ఈ అలర్జీ, ఆస్తమా ఇవన్నీ ఉంటాయో ఫస్ట్ గ్రోత్ ఆగిపోద్ది. దాని తర్వాత చదువుల మీద ఎఫెక్ట్ పడుతుంది, దాని తర్వాత ఆటల మీద ఎఫెక్ట్ పడుతుంది, పాటలు, ఆటలు, హుషారు, అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, మెంటల్గా, ఎమోషనల్ హెల్త్ అన్ని.
అయితే ఈ పిల్లలు కనుక మనం ఒక 15 years లోపు వస్తే సాధ్యమైనది ఎంత తొందరగా వస్తే అంత మంచిది, తక్కువలో తక్కువ, ఎర్లియర్ ది బెటర్ అంట నేను. వస్తే మనం ఏం చేయొచ్చు, వీటిని ఎప్పుడైతే ఈ విధంగా ఓపెన్ చేస్తామో వాళ్ళ గ్రోత్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది మనకు. ఇప్పుడు ఆడపిల్లలకు 16.5 17 కల్లా ఆగిపోతారు. అట్లీస్ట్ వాళ్ళు 14 years అప్పుడు వస్తే మనకు 2.5 years వాళ్ళ ఎంత హైట్ రావాలని వాళ్ళ జీన్స్లో డిసైడ్ అయి ఉందో అంత హైట్ పెంచవచ్చు మనం. సపోజ్ వాళ్ళు 5'6" 5'8" అని డిసైడ్ అయి ఉంది జీన్స్ పరంగా. ఈ ఆస్తమా వల్ల ఏంటంటే వాళ్ళు 5కి ఆగిపోతారు, గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, హైట్ ఆగిపోతారు. చాలా మంది చిన్నగా ఉంటారు. అంటే 25 years ఉన్న అమ్మాయిని 10th class అంటే నమ్ముతారు, 25 years ఉన్న అబ్బాయిని 10th class అవుతున్నాడని నమ్ముతారు. ఎంత బాధ పెడుతుంది ఇది. ఆ మెచ్యూర్ లుక్ లేకపోతే, ఏజ్కి తగ్గట్టు లుక్ ఎంత బాధపడతారు సైకలాజికల్గా, ఎమోషనల్గా. ఆ అవసరం లేదంటాను. ఎవరైతే ఎగ్జాక్ట్లీ ఎవరైతే హైట్ పెరగట్లేదో, ఎవరిలోనైతే మాటి మాటికి తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఏదో ఒకటి పడట్లేదు, ఏం చేసినా పడట్లేదు అనేటటువంటి టీన్స్ కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు ఏం ఆలోచించాలంటే, ఈ పిల్లల పెరుగుదల ఆగిపోయింది, వీడు పోయిన 2-3 సంవత్సరాల కింద అంతే ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే ఉన్నాడు. పేరెంట్స్ బాగా గమనించి వీడు హైట్ ఆగిపోతున్నాడు, వెయిట్ ఆగిపోతున్నాడు, టోటల్గా అన్ని ఆగిపోతున్నాయి అంటే అప్పుడు డాక్టర్ కాడికి తీసుకురావాల్సినటువంటి టైం అది. అప్పుడు కనుక వాళ్ళు ఆ టైంకి తీసుకొస్తే పిల్లల హైట్ని పెంచవచ్చు మనం. హైట్ని పెంచడం ఏం లేదు, మనం పట్టుకొని ఇది కనుక మనం క్లియర్ చేస్తే ఆల్రెడీ వాళ్ళకు ఆక్సిజన్ మంచిగా అందుద్ది, గ్రోత్ మంచిగా వస్తుంది. లేకపోతే గ్రోత్ రాదు. అంటే ఎదిగే మొక్క మీద బరువు ఉన్నట్టు అలర్జీ ఆస్తమా అంటే, లేదా ఎదిగే మొక్కని తాళతో కట్టినట్టు. ఎదిగే మొక్కని తాళతో కడితే గ్రోయింగ్ ప్లాంట్ని ఎలా పెరుగుద్ది? ఆ తాళ్ళు ఇప్పితే చాలు, మనం దాన్ని ఏం చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఎదిగే మొక్క మీద బరువు ఉంది, మనం ఏం చేయాలి, ఆ బరువు తీస్తే చాలు. సో మనకు టీన్స్ ఆస్తమా అంటే ఒక 13 years అప్పుడు మనకి వస్తే గనక 14 15 16 17 years అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్సలెంట్గా హైట్ ఆగరు. ఆఫ్టర్ దట్ ఇంకా అసలు 18 తర్వాత అంటే వాళ్ళు మంచిగా వైద్యం తీసుకున్న తర్వాత 18 years తర్వాత వాళ్ళు ఒకవేళ ట్రీట్మెంట్ సిమ్టమ్స్ పోతే ఎలాగో గ్రోత్ ఏది ఆగదు కదా, లీనియర్ గ్రోత్. సరే తర్వాత వాళ్ళు వైద్యం చేయించుకోకపోయినా గ్రోత్ మీద అయితే ఎఫెక్ట్ పడదు, హైట్ మీద ఎఫెక్ట్ పడదు. అంటే ఏ వయసు వాళ్ళైనా వైద్యం తీసుకోవాల్సిందే, ఎందుకంటే ఎప్పుడైనా ఎవరినైనా ఇది సఫర్ చేస్తుంది. ఇప్పుడు ఈ టీన్స్ ఎలా ఫీల్ అవుతారంటమ్మా, నా ఫ్రెండ్స్తో కలవలేకపోతున్నా, ఓకే మమ్మీ నేను నా ఫ్రెండ్స్తో కలవను, నేను బయటికి పోను, నేను ఎవరితో కలవను అంటే, ఎందుకురా అంటే ఎప్పుడు చూసినా ముక్కు కారుతుంది మమ్మీ, నాకు నా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు మమ్మీ, పోతే దాని తర్వాత ఊరికే దగ్గు వస్తుంది మమ్మీ, వాళ్ళేమో నన్ను కూల్ డ్రింక్స్ తాగమంటారు, నేనేమో తాగలేకపోతున్నా, ఐస్ క్రీమ్ తినమంటారు, నేను ఐస్ క్రీమ్ తినలేకపోతున్నా, అరే వీడు ఎందుకురా వేస్ట్ ఫెలోరా, వీడు ఐస్ క్రీమ్ తినడు, కూల్ డ్రింక్ తాగడు, ఏదైనా తినమంటే తినడు, ఎందుకు రాడు మన గ్రూప్లో, వేస్ట్ రా అంటారు. అప్పుడు వాడు ఎంత బాధపడతారంటే పిల్లలు ఏడుస్తారు పోయి పక్కకు పోయి. వీడి బాధ ఏమో వాళ్ళకి అర్థం కాదు, ఓకే వాళ్ళకి ఎంతకు అర్థం చేసుకోలేదు. చెప్తేనేమో ఏమైందిరా నీకు బయటికి బాగానే ఉన్నావు కదా అంటారు. ఇందులో విచిత్రం ఏంటో తెలుసా అమ్మా, బయటికి బాగానే ఉంటారు ఒక్కోసారి. పేరెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలి సార్? టీన్స్ కాస్తం వచ్చిన టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరెంట్స్ వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎటువంటి రైట్ టైంలో వాళ్ళు డాక్టర్ని ఎగ్జాక్ట్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. తల్లిదండ్రులు ఈ యొక్క అలర్జీ ఆస్మా ఉన్న పిల్లలు కానీ టీన్స్ విషయంలో కానీ వాళ్ళు ఇది అలర్జీనా ఆస్తమానా తల్లిదండ్రులే తెలుసుకునేటటువంటి ట్రిక్స్ ఏంటి అంటే, ఇంటి దగ్గరనే ఇది అలర్జీ ఆస్తమానా డాక్టర్ డయాగ్నోజ్ చేయకుండా పేరెంట్స్ డయాగ్నోజ్ చేయొచ్చు అంట నేను. ఎస్, పేరెంట్స్ డయాగ్నోజ్ చేయొచ్చు ఇది అలర్జీ ఆస్తమా అని. ఎలా? ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ సేమ్ తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం ఉంటే అదే పిల్లల్లో గనక ఉంటే, అరే వీడికి నాసాలే వచ్చిందే, సేమ్ నేను దుమ్మినట్టే దుమ్ముతున్నాడే, వాడి ముక్కు దిబ్బడేస్తుంది, నా ముక్కు అవుతుంది, వాళ్ళ నాన్నలాగా, వాళ్ళ అమ్మలాగా, వాళ్ళ తాతలాగా, వాళ్ళ బాబాయ్ లాగా, వాళ్ళ మేనమామలాగా, వాళ్ళ మేనత్తలాగా అంటుంటారు కదా మన ఇళ్లలో పోలిక. ఇది గనక ఉంటే మీరు సగం డయాగ్నోజ్ చేసినట్టే. ఇంకో సగం ఏంటి, మీరు కనుక్కోవాలా, వీడికి అది పడట్లేదు, డస్ట్ పోతే డస్ట్ పడట్లేదు, ఏదన్నా పూల కాడి పోతే పూలు పడట్లేదు, డాగ్స్ పెంచుతారు కదా ఇప్పుడు, డాగ్స్ ఆ వాసన రాగానే పడట్లేదు,
క్యాట్స్ పడట్లేదు, ఇంట్లో ఏదో ఒకటి పడట్లేదు వీడికి, అగరబత్తీలు పెట్టంగానే వీడు బయటికి వెళ్ళిపోతున్నాడు, సాంబ్రాణి పోగేయంగానే బయటికి వెళ్ళిపోతున్నాడు, పర్ఫ్యూమ్ కొట్టుకుంటే నాకు పడట్లేదు అంటున్నాడు. ఇట్లా గనక పిల్లలు అంటూ ఉంటే తల్లిదండ్రులు వెంటనే గమనించాలి, ఓహో వీడికి అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నట్లుంది, ఈ టైంలో కనుక మనం వీడిని తీసుకుపోనట్లయితే వీడి గ్రోత్ ఆగిపోద్ది అనేది ఫస్ట్ తల్లిదండ్రులు కనుక్కోవాలి ఆ విషయం, లేకపోతే గ్రోత్ ఆగిపోద్ది. సో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి వాళ్ళ పిల్లల్ని. ఇంకోటి తెలుసమ్మా, మళ్ళీ ఇందులో ఒకటి రివర్స్ ఉంది. ఎవరి పిల్లలకైతే ఈ అలర్జీ ఆస్మా ఉంటుందో కొంతమంది ఒబీస్ అవుతారు. మళ్ళీ ఇందులో ఒకటి మళ్ళీ వ్యతిరేకం కూడా ఉంది. ఒకటి పిల్లలు ఇంత లావు అయిపోతారు. ఎందుకు అవుతారు మరి వాళ్ళంటే, ఇన్పుట్ ఉంటుంది వాళ్ళకి, ఎంత పెట్టినా తింటారు బాగానే, కానీ ఆడలేరు, ఎగరలేరు, దూకలేరు, హార్డ్ వర్క్ ఏది చేయలేరు. చేయకపోవటం వల్ల ఏమవుతుంది, క్యాలరీస్ అన్నీ కూడా ఫ్యాట్గా మారిపోతాయి. మిగతా పిల్లలు ఏమో డ్యాన్స్ వేస్తారు, ఎగురుతారు, దూకుతారు, వాళ్ళు ఎంత తింటారు, క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. వీళ్ళు తినటం వరకే, అవి పెట్టెలో పెట్టినట్టుగా భద్రంగా ఫ్యాట్గా మారిపోతాయి. చూసావా? సో ఎవరైతే ఒబీస్గా ఉన్నారో, ఎవరిలోనైతే జలుబు దగ్గుందో, ఆయాసం ఉందో, ఎవరికైతే ముక్కు దెబ్బడేస్తుందో, ఎవరైతే కళ్ళు మాటికి ఇది ఉందో, ఎవరైతే గురక పెడుతున్నారో, ఏ పిల్లలైతే, తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే ఈ పిల్లలకు అంతర్గతంగా అలర్జీ ఆస్మా ఉందా ఏంటి. మన ఫ్యామిలీలో హస్బెండ్ సైడ్ కానీ వైఫ్ సైడ్ కానీ ఎవరికైనా అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయా? ఓకే, ఉన్నాయంటే వీడి ఒబేసిటీకి కారణం ఇదే కావచ్చు, వీడి గురకకు కారణం ఇదే కావచ్చు, వీడి సైనస్కి, ముక్కు దిబ్బడకి, నోరు తెరిచి నిద్రపోవటానికి, కొంతమంది నోరు తెరిచి ఉంటారు, వీటన్నిటికీ మూల కారణం అన్ట్రీటెడ్ అలర్జీ ఆస్తమా కావచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ఏంటి, దీన్ని కనుక కరెక్ట్ టైంలో, అసలైతే చిన్నపిల్లలప్పుడే తీసుకురావాలి. కనీసం మిస్ అయితే కనీసం నేనేమంటానంటే 13 ఏళ్ళ కన్నా తీసుకురండి, కనీసం టీనేజ్లన్నా తీసుకురండి. కొంతమంది 18 years 20 years తర్వాత తీసుకొస్తారు. టీన్స్ ఆస్తమా గురించి మాట్లాడుకున్నాం కదా, 20 years తర్వాత ఒకవేళ వాళ్ళకి అలర్జిక్ ఆస్మా ఉంది, ఇంక ఇది పోవట్లేదు అని మీ దగ్గరకు వచ్చినప్పుడు టైంలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి సార్? అంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, రైట్? సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి మన శ్వాస హాస్పిటల్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అలర్జీ ఆస్మాకు వైద్యం ఏ వయసులోనైనా తీసుకోవచ్చమ్మా. మనం అనేది ఏంటంటే చిల్డ్రన్స్, టీన్స్లో వాళ్ళ పెరుగుదల పోయిన తర్వాత వైద్యం చేయకంటే, అంటే 17-18 తర్వాత చేయటం కంటే తొందరగా, ఎంత తొందరగా చేస్తే వాళ్ళ గ్రోత్ ఆగకుండా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లియర్ ది బెటర్, 100 సార్లు చెప్తాను నేను. ఎంత తొందరగా అలర్జీ ఆస్మాని తల్లిదండ్రులు గుర్తించి, లేదా టీచర్లు గుర్తించి, లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు గుర్తించి డాక్టర్ దగ్గరికి బొమ్మని సలహా ఇవ్వటం కానీ, టీచర్లు కూడా సలహా ఇవ్వచ్చు. ఏమ్మా మీ పిల్లోడు 100 సార్లు తుమ్ముతున్నాడు, వీడు దగ్గుతున్నాడు, వీడు ఆట ఆడుతుంటే ఆయాసపడుతున్నాడు, వీడికి ఆస్మా ఉన్నట్టుంది, వీడిని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుపోండి, లేకపోతే గ్రోత్ ఆగిపోతుంది, చదువులు ఆగిపోతాయి, యాక్టివిటీస్ ఆగిపోతాయి, వీడు ఆట ఆడలేడు, ఏం చేయలేడు అని చెప్పి తెలివైన టీచరు గమనించి కూడా తల్లిదండ్రులు చెప్పొచ్చు. ఎందుకంటే స్కూల్లో పోయి ఆడతారు కదా, ఆడేటప్పుడు టీచర్లు చూస్తారు, అది వాడు ఆడదామంటే ఆయాసం వస్తుంటుంది వాడికి. సో ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఏంటి, 20 సంవత్సరాల తర్వాత ఏంటి, మెల్లమెల్లగా చదువులు అయిపోతూ ఉంటాయి. ఎవరైతే కెరీర్లోకి ఎంటర్ అయిపోతుంటారో, కెరీర్లోకి కనీసం ఎంటర్ అయ్యేటప్పుడన్నా క్లీన్ చేసుకుంటా అంట నేను. ఇప్పుడు చదువు అయిపోయిందమ్మా, చదువు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు, జాబులేగా. సో ట్రీట్మెంట్ ఏజ్ అనేది ఉంది, కానీ మీరు ఉన్న ఏజ్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఎంత ఎర్లియర్ ది బెటర్ అంట నేను. ఏజ్ లో నేను సపోజ్ మనం ఇప్పుడు 20 years తర్వాత ఏముంటదమ్మా, జనరల్ గా చదువులు అయిపోతుంటాయి, కెరియర్స్ మొదలవుతుంటాయి. కెరియర్స్ మొదలవుతాం అంటే ఏంటి, ఇంటర్వ్యూ కదా ఫస్ట్. ఇంటర్వ్యూకి పోయే వాళ్ళల్లో ఎవరైనా తుమ్ముతున్నారా, జలుబు ఉందా, వీళ్ళకి దగ్గు ఉందా, ఆయాసం ఉందా, మాట్లాడితే మధ్యలోనే ఆగిపోతున్నారా? ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు ఊరికే ముక్కు గారుతుంటే వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉంటుంది? అసలు ఆ జలుబు అది ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేరు. ఎవరైతే ఇట్లా అవ్వలేకపోతున్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ అలర్జీని ముందు క్లియర్ చేసుకోవాలంటున్నాను నేను. కనీసం ఇంటర్వ్యూలోనన్నా సక్సెస్ అవుతారు కదా. మన శ్వాసలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఎస్, ఇప్పుడు ఇదొకటి. దాని తర్వాత అమ్మ ఈ కెరియర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చేసుకోవాలి, ఉద్యోగంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్, కెరియర్ అయింది, ఉద్యోగంలోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు 3 అడుగులు ముందుకేసి 6 అడుగులు వెనక్కేస్తారు తెలుసా ఇలాంటి పిల్లల విషయంలో.
చేద్దామంటే ఈ అమ్మాయికి చేద్దాం, ఈ అబ్బాయి చేద్దామంటే వీడికి 100 తుమ్ములు దుమ్ముతున్నాడు, వీడికి దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, నైట్ పూట గురక పెడుతున్నాడు, పని చేస్తే ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం, బరువు లేపితే ఆయాసం, సైకిల్ దుక్కితే ఆయాసం, వీడు ఎన్ని బాధలు పడతాడు, ఈ అమ్మాయి అత్తగారింటికి పోయి ఎన్ని బాధలు పడుతుందో అని తల్లిదండ్రులు ఉంటుంది కదా, అభ్యాసం ఉంటుంది కదా. అట్లాంటి అవసరం లేదంట నేను. అంత బాధపడాల్సిన అవసరం కానీ, మీ పిల్లల గురించి అంతగా మీరు దిగులు పడాల్సిన అవసరం కానీ, దాని గురించి రోజులు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి అలర్జీ ఆస్మా ఏ దశలో ఉందో తెలుసుకోవటం, దేని వల్ల అలర్జీ ఆస్మా వస్తుందో తెలుసుకోవటం, అది ఏ దశలో వస్తుందో ఏ దశలో ఉందో తెలుసుకోవటం, తాళానికి తగ్గ తాళం చెవిలాగా కరెక్ట్ పాస్వర్డ్ లాగా మనం కనుక ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోగానే వాడు పెళ్లి చేసుకుంటాడా, వాడు చదువుకుంటాడా, వాడు కెరీర్లోకి ఎంటర్ అవుతాడా, గేమ్సా, సోషలైజ్ ఏమా, ఏ పనైనా చేసుకోవచ్చు, నార్మల్ లైఫ్ అందరిలాగా లీడ్ చేయొచ్చు. ఇది గనక అలర్జీ ఆస్మా ఉంటే నార్మల్గా పిల్లలు తమ యూత్ అంతా కోల్పోతున్నారు. అన్నిటికంటే దురదృష్టం ఏంటంటే తెలుసా అమ్మా, ఈ అలర్జీ ఆస్తమా ఎక్కువ ఇంపాక్ట్ చేసేది పిల్లల్ని, టీన్స్ని, యంగ్ అడల్ట్స్నే. ఇది ఒక బాధాకరం. యంగ్ ఏజ్ లోనే ఇది ఎక్కువ ఉంటుంది. అంటే ఇది ప్రొడక్టివ్ ఇయర్స్, ఆ ఏజ్ లోనే కదా. అంటే కెరియర్స్ ఫామ్ అయ్యేది, పర్సనాలిటీ ఫామ్ అయ్యేది, వాళ్ళ ఫిజిక్ ఫామ్ అయ్యేది, ఫ్రెండ్స్ ఫామ్ అయ్యేది, అన్ని ఫామ్ అయ్యేటటువంటి ఈ తరుణంలో ఇది ఒక గుదిబండలాగా, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా, మన పక్కలో బల్లెంలాగా ఈ అలర్జీ ఆస్మాని పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి అలర్జీస్ ఉంటాయి సార్, ప్రతి ఒక్కరికి ఉంటాయని విన్నాను. కొంతమందికి ఫుడ్ అలర్జీ ఉంటుంది, కొంతమందికి ఆస్తమా ఉంటుంది, పాలెన్స్ అంటే కొంతమందికి పడవు, పాలు కొంతమందికి పడవు. సో ఇలా ప్రతి ఒక్క అలర్జీని మనం ఐడెంటిఫై చేయొచ్చా? అంటే మనం ఎప్పుడో ఒకసారి తారసపడినప్పుడు, అంటే పాలెన్ గ్రెయిన్స్ పీల్చుకున్నప్పుడు అమ్మో నాకు పాలెన్ అలర్జీ ఉంది అని, కొన్ని అలర్జీ కండిషన్స్ అడ్వర్స్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటాయి. సో ముందే మనము ఇప్పుడు నాకు ఏం అలర్జీస్ ఉన్నాయో నాకు తెలీదు, నేను శ్వాస హాస్పిటల్కి వచ్చాను. సో మీ దగ్గర కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలర్జీన్ ప్యానెల్స్ ఉన్నాయంట కదా, సో వాటి వల్ల నాకు ఇది అలర్జీ ఉందని తెలుసుకోవచ్చాను. ఖచ్చితంగా. ఎవరైతే అలర్జీతో బాధపడుతున్నారో, తుమ్ములతో బాధపడుతున్నారో, చర్మం ఎలర్జీతో బాధపడుతున్నారో, కళ్ళ ఎలర్జీతో బాధపడుతున్నారో, అది దేని వల్ల వస్తుందో తెలుసుకోవచ్చు. అది పోలెన్ వల్ల వస్తుందా, ఫంగస్ వల్ల వస్తుందా, పోలెన్స్ వల్ల వస్తుందా, క్యాట్ వల్ల వస్తుందా, డాగ్ వల్ల వస్తుందా, ఫుడ్ వల్ల వస్తుందా, పాలా, లేకపోతే పెరుగా, లేకపోతే ఎగ్సా, లేకపోతే పల్సెసా, లేకపోతే కూరగాయల, దేని వల్ల వస్తుంది, ఎనీథింగ్, డ్రగ్స్ వల్ల వస్తుందా, అన్ని తెలిసిపోద్ది. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలర్జన్ స్పెసిఫిక్ టెస్ట్లు అంటారు. అంటే ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ ఉంది. సపోజ్ మీకు డస్ట్ పడట్లేదమ్మా, ఇల్లు దులిపితే, పాత గూళ్ళు దులిపితే మీకు 100 తుమ్ములు వస్తున్నాయి అనుకుందాం. వీళ్లకు ఎక్సలెంట్గా ఇప్పుడు ఇమ్యునోథెరపీ అందుబాటులో ఉంది. అంటే ఏంటి, ఎవరికైతే ఈ ఇల్లు దులిపినా, పేపర్ దులిపినా, లేకపోతే గూళ్ళు దులిపినా, తర్వాత పండగ వస్తే ఏదైనా దులిపినా 100 తుమ్ములు దుమ్ముతున్నారో వీళ్ళందరికీ డస్ట్ ఎలర్జీ ఉన్నట్టే. మామూలుగా ఎవరికైనా డస్ట్ ఎలర్జీ ఉన్నప్పుడు డస్ట్ జోలికి వెళ్ళరు, అదే ట్రీట్మెంట్. అదే కదా, అంటే ట్రీట్మెంట్ లో ఇది ఒక పార్టే. అంటే ఫస్ట్ ప్రివెన్షన్ చేసుకోవటం వరకు ఉపయోగపడుతుంది, బట్ అన్ని సందర్భాల్లో కాదుగా. కాదు, బుక్స్ దులిపినా కూడా అయిపోయాయి. సో మనకేంటంటే ఏ సందర్భంలోనైనా మనం ఈ డస్ట్ బారిన పడ్డా కూడా ఈ డస్ట్ మనకేం చేయకుండా ఉండాలి అంటే అలర్జన్ స్పెసిఫిక్ డస్ట్ మైట్ ఇమ్యునోథెరపీ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. శ్వాస హాస్పిటల్ అందుబాటులో ఉంది. అంటే అది ఏంటి, చిన్నపిల్లల కానించి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా అందుబాటులో ఉంది. కొన్ని డ్రాప్స్ రూపంలో, నాలుగు కింద, కొన్ని ఇంజెక్షన్ రూపంలో, కొన్ని ట్యాబ్లెట్ రూపంలో వచ్చినాయి ఇప్పుడు. అది బ్యూటీ అనమాట. ఒక ట్యాబ్లెట్ ఇక్కడ పెట్టుకుంటే చాలు, ఒక 1 year 2 years పెట్టుకుంటే ఈ డస్ట్ ఎలర్జీ నుంచి బయటపడవచ్చు మనం. అంటే ఏంటి, డిసీజ్ని మాడిఫై చేయటం. అసలు డిసీజ్ ఇమ్యూన్ సిస్టమ్ని మనం టీచింగ్ చేయటం, కరెక్ట్ చేయటం. కాబట్టి ఎప్పుడైనా నిజంగా డస్ట్ వచ్చి తగిలినా కూడా మనకేం కాదు. ఎవరైతే డస్ట్ ఎలర్జీతో విపరీతంగా బాధపడుతున్నారో, అది పిల్లలు కానీ, టీన్స్ కానీ, ఇప్పుడు యంగ్ ఏజ్ ఉన్నోళ్ళు కానీ, ఆ మాటకు వస్తే ఏ వయసు వాళ్ళైనా విపరీతంగా బాధపడుతున్నారో, విపరీతంగా తుమ్ముతున్నారో,
విపరీతంగా ఆయాసం ఉందో, చర్మం దురదలు ఉన్నాయో, కళ్ళు దురదలు ఉన్నాయో, ఇలాంటి వాళ్లకు డస్ట్ మైట్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అనేది శ్వాస హాస్పిటల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. అంటే ఏంటి, వాళ్ళు వచ్చి కొంచెం బ్లడ్ ఇస్తే చాలు, దాంట్లో మీకు ఎంత ఎలర్జీ ఉందో తెలుస్తుంది, ఎంత సివియర్ ఉంది. అంటే కొంతమందికి ఎంత సివియర్ ఉంటుందంటే మామూలుగా 0.1 అనేది నార్మల్, 0.1 అంటాం ఇంటర్నేషనల్ యూనిట్స్. 0.3 కంటే ఎక్కువ ఉంటే మనం సెన్సిటైజ్ అయినట్టు డస్ట్కి. 0.3 కంటే ఎక్కువ ఉంటే కొంతమందికి ఎంత ఉంటుంది తెలుసమ్మా, 100 ఉంటుంది. అంటే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉన్నట్టేగా. 100 ఉంటుంది. 0.3 ఎక్కడ, 100 ఎక్కడ. సో ఒక్కసారి మనకు అట్లా ఉన్న వాళ్ళకి అంటే 20, 30, 40 ఇంటర్నేషనల్ యూనిట్స్, 100 ఇట్లా ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం ఇమ్యునోథెరపీ కనుక మనం మొదలుపెట్టినట్లయితే చీటికి మాటికి ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం కూడా తగ్గిపోద్ది, స్టీరాయిడ్ అవసరం కూడా తగ్గిపోద్ది, హాస్పిటల్కి రావాల్సినటువంటి అవసరం కూడా తగ్గిపోద్ది, స్కూల్ ఆబ్సెన్సెస్ అనేవి ఉండవు, పెరుగుదల ఆగదు. దాని తర్వాత వాళ్ళకి మాటికి వచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ పోయి అందరు పిల్లల్లాగా హ్యాపీగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అంటే పిల్లలైతే స్కూల్కి పోతారు. ఇంకోటి ఏంటి తెలుసమ్మా, కామనెస్ట్ కాజ్ ఫర్ స్కూల్ ఆబ్సెంటిజం ఇన్ ద వరల్డ్ ఈజ్ అలర్జీ ఆస్తమా. పిల్లలు ఏంటంటే 3 రోజులు స్కూల్కి పోతారు, ఒక 4 రోజులు ఆబ్సెంట్ అవుతారు. ఇలాంటి పిల్లలందరిలో కూడా తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే, మా వాడు వారానికి 2-3 సార్లు జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, బోట్లేదంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలని అర్థం. యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు షాప్ల మీద, దట్ ఈస్ ఆల్సో గుడ్. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, అలర్జీ ఆస్తమా ఉంటే తల్లిదండ్రుల్లో కనుక ఉన్నట్లయితే మీరు ఒట్టి యాంటీబయాటిక్స్ వాడితే అలర్జీ ఆస్తమా పోదు. యాంటీబయాటిక్ అనేది మంచిది కాదు, యాంటీ అలర్జిక్స్ వాడాలి, యాంటీ ఆస్థమాటిక్ మందులు వాడాలి. తల్లిదండ్రుల్లో అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నాయి, పిల్లలకు మీరు యాంటీబయాటిక్స్ వాడితే ఏం లాభం? డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి ఈ ఆస్తమా ఏ దశలో ఉందో ముందు తెలుసుకొని, దేనివల్ల వస్తుందో తెలుసుకొని, దానికి తగ్గ మందులు కనుక ఆ పిల్లలకు వాడినట్లయితే ఆ పిల్లల పెరుగుదలాగదు, చదువులకు ఇబ్బంది ఉండదు, బ్రహ్మాండంగా ఆటపాటలందు నెంబర్ 1 ఉంటారు. లేకపోతే కనుక అన్నిట్లో వెనకబడిపోతారు. అంటే ఎదిగే మొక్క మీద బరువు ఉన్నట్టు ఎంతకు పెరగరు, ఎప్పుడు చూసినా వాడు అంతే ఉంటాడు. ఎప్పుడు చూసినా వాడు అంతే ఉన్నాడు అంటే వాడికి దగ్గు, జలుబు, తుమ్ములు, ఆయాసం వస్తున్నాయంటే వాడిని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురావాలి, లేకపోతే గ్రోత్ ఆగిపోద్ది. లేకపోతే తల్లిదండ్రులు 20 ఏళ్ల తర్వాత వచ్చి, సార్ వీటికి చిన్నప్పటి నుంచి ఉంది సార్ అంటే, అట్లా తర్వాత వచ్చి మీరు ఎంత బాధపడ్డా వేస్ట్ కదా. కాబట్టి మనం ఇవ్వలేం కదా. అందుకే 30 ఏళ్ల నుంచి ఈ విషయాన్ని చెప్తున్నాను నేను. 30 సంవత్సరాల నుంచి ఒక పిడియాట్రిక్ ఎలర్జిస్ట్గా, ఒక పిడియాట్రిక్ ఆస్తమా స్పెషలిస్ట్గా, నాకు పిడియాట్రిక్స్ అంటే నాకు ఇష్టం, అది ఆ సబ్జెక్ట్ నాది. ఆ సబ్జెక్టులోనే అసలు అలర్జీ ఆస్తమా మొదలయ్యేది. అలర్జీ ఆస్తమా మొదలయ్యేదే బాల్య దశలో. అంటే మొక్కై వంగనిది మానై వంగదు అంటారు కదా. మొక్క ఉన్నప్పుడు ఎటంటే అటు ఉంచవచ్చు దాన్ని, ఇంకా పెద్ద అయినాక ఏం చేస్తాం మనం. కాబట్టే చిల్డ్రన్స్లో కానీ అట్లీస్ట్ టీన్స్లో కానీ ఎంత తొందరగా మనం హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళ లంగ్స్ అంత మంచిగా చేయొచ్చు, వాళ్ళ సిమ్టమ్స్ని మనం అంత మంచిగా కరెక్ట్ చేయొచ్చు. ఇమ్యునోథెరపీ ద్వారా అసలు వాళ్ళ డిసీజ్నే మాడిఫై చేయొచ్చు. అంత మంచి వైద్యాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలు కొంతమంది నోరు తెరుచుకొని నిద్రపోతూ ఉంటారు, అంటే శ్వాస వారు నోటితో తీసుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో మనకేంటంటే గురకు వస్తుంది, అండ్ వాళ్ళు బ్యాడ్ బ్రెత్ తీసుకోవడం కూడా ఎక్కువ జరుగుతుంటుంది. అండ్ ఎస్పెషలీ ఇలా నోరు తెరుచుకొని బ్రీత్ చేసే వాళ్ళ పిల్లల్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎత్తుపళ్ళు రావడము, లేకపోతే ఆ అక్లూజన్ అనేది మాల్ అక్లూజన్గా మారిపోతూ ఉంటుంది. ఫేసే డిఫెక్ట్ అయిపోతుంటుంది, వాళ్ళ మ్యాక్సిలా మ్యాండిబుల్ జాస్ కూడా కొంచెము షేప్ అవుట్ అవుతూ ఉంటాయి, నోరు తెరుచుకొని ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు అలా వస్తే ఏం చేయాలి, ఎందుకు వస్తుంది? అంటే ఏంటి, నోరు తెరవటానికి అలర్జీ ఆస్తమాకు లింకు. ఫస్ట్ ఈ లింకును కనిపెట్టాలి మనం. ఓకే. అంటే తల్లిదండ్రుల్లో
అలర్జీ ఆస్మా లక్షణాలు అంటే ఏంటి? తుమ్ములు రావటం, ముక్కు దిబ్బడేయటం, దగ్గు ఉండటం, ఆయాసం ఉండటం, అది పడకపోవటం, ఇది పడకపోవటం, ఈ లక్షణాలు ఉండి చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచి నోరు తెరిచి నిద్రపోతున్నారంటే తల్లిదండ్రులు నోరు మూస్తారు వచ్చి. అవును, ఎందుకురా నోరు తెరుస్తావు, ఇట్లా మూసుకో అని చెప్పి అంటారు. తర్వాత కొంతసేపటికి మళ్ళీ న్యాచురల్ నిద్రపోతారు. నిద్రపోతారు. అంటే ఏంటి? ముక్కులో నుంచి గాలి ఆడనప్పుడు నోరుతోనే కదా తీసుకోవాలి ఎవరైనా. అసలు ముక్కులో గాలి ఎందుకు ఆడట్లేదని ఆలోచించకుండా నోరు మూయటం ఏంటి? అది తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఎవరికైనా. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు ఎవరైనా సరే నోరు తెరిచి నిద్రపోతున్నారంటే మీరు నోరు బలవంతంగా ముయ్యకండి. దానికి అలర్జీ ఆస్తమా కారణం కావచ్చు, దానికి ఎడినైడ్స్ కారణం కావచ్చు, టాన్సిల్స్ కారణం కావచ్చు, సైనస్ కారణం కావచ్చు. వీటన్నిటికీ మూలం ఎలర్జీ కావచ్చు. ఈ మూలాన్ని కనుక మనం ఎలర్జీని ట్రీట్ చేసినట్లయితే, ఎప్పుడైతే మనం ఈ నేసల్ ట్రీట్మెంట్స్ ఇస్తామో, ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ ముక్కులో ఉన్నటువంటి, నేను చెప్తా ఉంటాను కదా, ఇలా మూసుకున్నటువంటి ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనం ట్రీట్మెంట్ ఇవ్వగానే ఓపెన్ అయింది ముక్కు. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ముక్కు ద్వారానే గాలి తీసుకుంటారు, నోరు మూసుకొని నిద్రపోతారు. గురక కూడా తగ్గిపోద్ది. మీరన్న మాల్ అక్లూజన్స్ అన్ని పోతాయి, డెంటల్ ప్రాబ్లమ్స్ రావు. దానివల్ల వచ్చేటటువంటి వైరింగ్ వేయాల్సిన అవసరం లేదు. రాకముందే మనము ట్రీట్మెంట్కి వెళ్ళాలి, రాకముందే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వైరింగ్ టైంకల్లా మీరు వైరింగ్ వేయటం కాదు. ఎవరైతే డెంటల్కి వైరింగ్ వేయాలనుకుంటున్నారో వాళ్ళల్లో 100 మందిలో దాదాపు 80-90 మందికి జలుబు ఉండొచ్చు, ఎలర్జీ ఉండొచ్చు, ఆస్మా ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి టాన్సిల్స్, ఎడినాయిడ్స్ కూడా వాళ్ళల్లో ఉండొచ్చు. అలాంటి పిల్లలకు ఎంత తొందరగా వైద్యం చేయిస్తే వాళ్ళ ముక్కులు కానీ ఈ శ్వాస వ్యవస్థ కానీ అంత తొందరగా ఓపెన్ అయింది. అట్లాంటి వాళ్ళకి మనము ఈ ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి ఏంటంటే ఈ సెంటర్ ఫేస్ ఇట్లా లాగినట్టు అయిపోద్ది, ఫేస్ కూడా డిఫార్మ్ అయిపోతుంటది, నోరు అవుతుంది, పైపెద ఇంత లావు ఉంటది, ముందుకు వచ్చేస్తుంది, పళ్ళంతా ఎట్నో అయిపోతుంటాయి. తర్వాత మీరు అన్నట్టు చిన్నగా అయిపోతుంది. దాని తర్వాత గురక పెడతా ఉంటారు, నైట్ పూట విపరీతంగా గురక పెడతా ఉంటారు. సో వీటన్నిటి కారణం బ్యాడ్ బ్రెత్ వస్తుంది. బ్యాడ్ బ్రెత్ ఎన్ని రకాలమ్మా, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే చిన్న నోరు తెరిచి నిద్రపోయేటటువంటి సమస్యని మీరు గనక నిర్లక్ష్యం చేస్తే, ఇది పెద్ద అయిన తర్వాత గురక తీయటానికి మూల కారణం కూడా ఇదే. వాళ్ళకి నాకు ఇది అలవాటు అంటారు. ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ ఫ్యామిలీలో ఎక్కడైనా తుమ్ములు, జలుబు, దగ్గు, అది పడట్లేదు, ఇది పడట్లేదు ఉన్నాయా, సైనస్ ఉందా, గొంతు మాటికి అంటున్నారా, ఓకే అంటున్నారా అంటే గనక మీకు అలర్జీ ఆస్మా ఉన్నట్లే. ఏ వయసులోనైనా కనీసం మనం వైద్యం చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు వైద్యం. ఎప్పుడు వైద్యం చేసినా కూడా కొంతమందికి గురక తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా ఈ గురకకు కారణం గనక అలర్జీ ఆస్మా అయితే కొంతమందికి ఇన్స్ట్రుమెంట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. వాళ్ళకు స్లీప్ స్టడీ చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పాలి, అలర్జీ ఆస్మాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సివియర్గా గురక ఉంటే స్లీప్ స్టడీ చేసిన తర్వాత వాళ్లకు సిప్యాప్ ట్రీట్మెంట్ తప్పదు. కానీ మైల్డ్ కేసుల్లో అలర్జీ ఆస్మా ట్రీట్మెంట్ ఇస్తే గురక తగ్గిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ గురక అనేది ఈ నోరు తెరిచి నిద్రపోయే వాళ్ళ యొక్క అతి ముఖ్యమైన కాంప్లికేషన్ లేటర్ లైఫ్లో ఏంటంటే, ఒకటి ఫేషియల్ డిఫార్మేషన్ అంతా వస్తుంటుంది, డిఫార్మిటీస్ అన్నీ వస్తుంటాయి, పళ్ళు ఎత్తైతా ఉంటాయి, గుర్రకు వస్తూ ఉంటుంది. ఈ గురకకి ఏంటి మళ్ళీ అతి నిద్ర, ఊబకాయం, దాని తర్వాత విపరీతమైన నిద్ర. అంటే ఇవన్నీ కరెక్ట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? ఎస్, ఇవన్నీ అంతేనమ్మా. వాళ్ళు హాస్పిటల్కి వచ్చారనుకోండి, మాకు నోరు తెరిచి నిద్రపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసుకోవచ్చు మనం. నాకు తుమ్ములు ఉన్నాయి, జలుబు ఉన్నాయి అంటే క్లియర్ కట్. దాని తర్వాత నాకు మెట్లెక్కితే ఆయాసం వస్తుందంటే క్లియర్ కట్గా ఆస్మా ఉన్నట్టు. అంటే వాళ్ళకి అలర్జీ ఆస్మా కూడా ఉంటాయి. తుమ్ములు ఉన్నాయి, డస్ట్ పడట్లేదు, వాతావరణంలో పడట్లేదు, మెట్లెక్కితే కూడా ఆయాసం వస్తుంది అంటే వాళ్ళకి అది గుండె జబ్బు కాదు, ఊపిరితిత్తుల జబ్బు. చాలా మంది ఏంటి గుండె జబ్బు కాడిపోతారు, ఆయాసం వస్తుంది కదా మెట్లెక్కితే అని. అంటే మెట్లెక్కితే, ఎవరికైతే మెట్లెక్కితే ఆయాసం వస్తుందో, ఎవరిలోనైతే డాక్టర్ కాడికి పోవాలా, ఏ డాక్టర్ కాడికి పోవాలి, అలర్జీ ఆస్మా డాక్టర్ కాడికి పోవాలా, గుండె డాక్టర్ కాడికి పోవాలా అనే సందిగ్ధం మీకు ఉన్నప్పుడు మీరు చూసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మీకు అలర్జీ ఆస్మా ఉందా లేదా,
తుమ్ములు వస్తున్నాయా రావట్లేదా, మాటి మాటికి ముక్కు దిబ్బడేస్తుందా లేదా, మాటి మాటికి ముక్కు కారుతుందా, ఏదైనా వస్తువులు పడట్లేదా, ఏదైనా వాతావరణం మారితే తేడా చేస్తుందా, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే ఫస్ట్ మీరు రెస్పిరేటరీకి సంబంధించిన ప్రాబ్లం ఉండొచ్చు, ఆ డాక్టర్ దగ్గరికి పోవాలి. అలా కాకుండా మీరు గుండె డాక్టర్ దగ్గరికి పోతే గుండెకు సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే వీళ్లకు గుండె జబ్బులు ఉండవని కాదు, కానీ ముందే గనక మనం ఇక్కడికి పోయినట్లయితే దీనికి వైద్యం చేసినట్లయితే ఇలా ఉన్న వాటికి కనుక్కొని ఇలా చేసినట్లయితే వాళ్ళకి ఆల్రెడీ రిలీఫ్ వస్తే మళ్ళీ గుండె కాడికి పోవాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ దీనికి ఎంత వైద్యం చేసినా రిలీఫ్ రాకపోతే, అలాగే ఆయాసం వస్తుంటే, అలాగే పెయిన్ వస్తుంటే, అలాగే ఇంకొన్ని లక్షణాలు వస్తుంటే గుండె డాక్టర్ కాడికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా. అయితే శ్వాస హాస్పిటల్ ఏంటంటే ఇప్పుడు లంగ్స్తో పాటు హార్ట్కు సంబంధించినటువంటి టెస్టులు కానీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ అందుబాటులో ఉన్నారు. మనం ఎక్కడికి ఇంకా వేరే చోటుకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేకుండా ఎవరికైనా ఆయాసం వస్తే అది ఏం ఆయాసం, అది గుండె నుంచి వచ్చే ఆయాసమా, ఊపిరితిత్తుల నుంచి వచ్చే ఆయాసమా అనేది మనం మంచి క్లియర్ కట్ గా తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎప్పుడు నేను ఒకటే చెప్తుంటా, తాళానికి దగ్గర తాళం చేయాలా ఉండాలి. ట్రీట్మెంట్ అనేది ఎంత టైం పీరియడ్ వరకు మనం చేస్తూ ఉండాలి సార్? ఎగ్జాక్ట్లీ. అంటే అలర్జీ ఆస్మా అనేదమ్మా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. ఇప్పుడు ఒక చెయ్యి జీన్స్ అనుకుందాం, ఒక చెయ్యి ట్రిగ్గర్స్ అనుకుందాం. ఇందాకేంది డస్ట్ ట్రిగ్గర్ అన్నాక, ఇది జీన్, తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ ఒకటి, ఇది ట్రిగ్గర్. ఈ రెండు కలిస్తే ఇలా మూసుకుంటాయి. ఓకేనా? జీన్స్ తీసేయలేంగా, అన్ని తీసేయటం సాధ్యం కాదు కదా, వచ్చిన తర్వాత ఇంపాసిబుల్ కదా. డస్ట్ కాకపోతే పోలెన్ కాకపోతే పొల్యూషన్ కాకపోతే ఫుడ్, అది కాకపోతే వాతావరణం, ఏదో ఒకటి ఉంటుందిగా. ట్రిగ్గర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది తీసేయచ్చు. ఇది అన్ని సాధ్యమైనంత వరకు మన కంట్రోల్లో ఉంటుంది, కానీ అన్నిటిని తప్పించుకోలేము. అన్నిటంటే ఏం చేయాలా, ఒక మెడిసిన్ మనం ట్రీట్మెంట్ని మధ్యలో పెట్టాలి. ఈ రెండు కలవకుండా ట్రీట్మెంట్ని మధ్యలో పెట్టాలి. ఈ ట్రీట్మెంటే ఇమ్యునోథెరపీయా, ఈ ట్రీట్మెంటే ఇన్హలేషన్ థెరపీయా, ఈ ట్రీట్మెంటే వ్యాక్సిన్సా, ఈ ట్రీట్మెంటే ఏంటి అనేది అనుభవం ఉన్నటువంటి వైద్యుడి దగ్గరకు వచ్చినట్లయితే ఈ రెండు మాటి కలవకుండా చేయొచ్చు మనం. ఈ రెండు ఎప్పుడైతే మాటి కలవకుండా ఉంటాయో మన ఊపిరితిత్తులు ఈ విధంగా ఉంటాయి. ఈ జీన్స్ ప్లస్ ట్రిగ్గర్ మాటికి కలుస్తూ ఉంటే మన ఊపిరితిత్తులు మాటికి మూసుకుంటాయి. జీవితం అంతా ఈ పోరాటంతోనే సరిపోతుంది. అంటే ఎన్ని బాధలు పడతారంటే అలర్జీ ఆస్మా పేషెంట్లు బయటికి బాగానే ఉంటారు, ఎందుకు ఈ బతుకు అనుకుంటారు. అసలు ఒకసారే పోతే బాగుండని కొన్ని వందల మంది అనుకుంటారు. అంటే అసలు అంటే ఈ ఆస్తమా ఎట్లా ఉంటుందంటే అమ్మా, గాలి ఆడదు. ఎంత ఆడదంటే గాలి, అసలు ఈ లైఫ్ వద్దు నాకు, నైట్ అంతా నిద్ర ఉండదు, దగ్గి మూత్రం పడుతుంది. లేడీస్లో దగ్గి మూత్రం పడుతుంది. దాని తర్వాత ఎంత దగ్గుతారంటే హెడేక్ వస్తుంది, ఎనర్జీ అంతా అంటే బెలూన్లో నుంచి గాలి తీసేసినట్టు అయిపోద్ది వాళ్ళది. నిస్సత్వం అంటాం. అంటే కొంచెం సేపు పనిచేస్తారు, కాసేపు. లేడీస్ ఎలా ఉంటారో తెలుసా, ఎవరికైతే అలర్జీ ఆస్మా లేడీస్లో ఉంటారో వాళ్ళ దినచర్య ఎట్లా ఉంటుందంటే, పిల్లలకు అన్నీ వండి పెట్టాలి, మమ్మీ నాకు టైం అవుతుంది అంటారు. ఏమో ఉరుకులో పెట్టి చేయబోయేసరికి అంతలోనే ఆయాసం వస్తుంది. ఆ కిచెన్ దగ్గరికి పోయేటప్పటికి తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం వస్తుంది. ఇటు హస్బెండ్, ఇటు పిల్లలు, వీళ్ళందరి మధ్యన ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది ఆయాసంతో. కొంచెం సేపు పని చేస్తే ఆయాసం వస్తుంది. కాసేపు పోయి కూర్చుంటారు, కాసేపు పోయి కూర్చొని మళ్ళీ ఆయాసం తగ్గినాక మళ్ళీ వచ్చి పని చేస్తూ ఉంటారు. నరకం అనుభవించాల్సిన అవసరం ఉందా అంట నేను. వాళ్ళకి ఈ విధంగా ఊపిరితిత్తులు చేసేటటువంటి అవకాశం మంచి మందులతో ఉన్నప్పుడు ఎవరైతే చెప్పుకోలేని బాధలతో బాధపడుతుంటారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుండదమ్మా. ఏమాత్రం ఆయాసం వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు బయటికి బాగానే ఉంటారు, ఇంతకీ అసలు ఎవరు నమ్మరు. కాబట్టి లోపల దహించుకొని పోతుంటారు. అసలు ఎందుకు ఈ లైఫ్ అనుకుంటుంటారు. అలా అనుకునే వాళ్ళంతా అలా అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దయచేసి పసిపిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, టీనేజ్ పిల్లలు కానీ, లేకపోతే కెరియర్లో ఎంటర్ అయ్యేవాళ్ళు కానీ, పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఎవ్వరు కూడా అలర్జీ ఆస్మాతో బాధపడాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో లేదు. అంత మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యునోథెరపీ ఉంది, అంటే డిసీజ్ మోడిఫైయింగ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి.
తర్వాత మన దగ్గర ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి సపోజ్ మిడ్ నైట్ సడన్గా బ్లాక్ అయిపోయింది, ఊపిరి ఆడదు, ఎమర్జెన్సీ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి 24/7 అడ్మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతారో, ఎవరైతే ఒక్క స్టెప్ కూడా నడవలేకపోతారో, ఒక్క అడుగు కూడా వేయలేకపోతారో, ఊపిరి ఎవరికి ఆడదో, ఇలా సౌండ్స్ వినపడుతుంటాయో, ఇమ్మీడియట్గా వాళ్ళకు నాలుక బ్లూ కలర్ అయిపోతుంటుందో, సో వాళ్ళు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీకి రావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అన్ని ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు మనం వైద్యం చేయాలి, ఆక్సిజన్ పెట్టాలి, దానికి సంబంధించిన ఇంజెక్షన్లు చేయాలి, దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్ కనుక వాడినట్లయితే వాళ్ళకి ఇది రిలీఫ్ ఈ బిగతీస్తాయి అన్నమాట. ఈ బిగతీయటం అనేది ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి. ఎమర్జెన్సీకి ఏవైతే ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు శ్వాస హాస్పిటల్లో 24/7 అవైలబుల్. ఐసీయూ ఫెసిలిటీ అందుబాటులో ఉంది, తర్వాత ఇన్ పేషెంట్ అందుబాటులో ఉంది, ఇన్సూరెన్సెస్ అందుబాటులో ఉన్నాయి. సో అన్ని రకాలైనటువంటి అలర్జీ, ఆస్తమా, గురకకు సంబంధించిన వైద్యాలు, సిఓపిడి అంటాం, సిఓపిడి వైద్యాలు, న్యూమోనియాకు సంబంధించిన వైద్యాలు, ఐఎల్డి అంటాం దానికి సంబంధించినవి, తర్వాత ఇంటర్వెన్షన్స్ అంటాం, బ్రాంకోస్కోపీలు అలాంటి దానికి సంబంధించిన వైద్యాలు, దాని తర్వాత ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్కు సంబంధించినటువంటి సర్జరీలు కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో చేస్తున్నాం. అంటే మా ఫిలాసఫీ పాలసీ ఏంటంటే జనరల్గా 90% ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ సర్జరీలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళు ఎంత తొందరగా వస్తే అంత మంచిగా అవుతారు. డిసీజ్ మోడిఫై చేసుకునే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లేట్ అవుతా ఉంటే ఎన్ని వైద్యాలు చేసినా ఆ ఎడినాయిడ్ సైజ్ తగ్గట్లేదు, ఆ టాన్సిల్ సైజ్ తగ్గట్లేదు అంటే తీసేక తప్పదు. అప్పుడు చెవులంగా చీము వస్తుంటుంది, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ముఖం అంతా షేప్ అంతా అవుట్ అయిపోతుంటుంది. ఇలాంటి వాళ్లకు ఎడినాయిడ్స్కి కానీ టాన్సిల్స్కి కానీ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు 5 నుంచి 10% మంది ఉంటారు. మిగతా 90% పీపుల్కి మనం ఎప్పుడైతే తొలి దశలోనే మనం వైద్యం అందిస్తామో వాళ్లకు సర్జరీలు చేయాల్సినటువంటి అవసరం రాదు. ఎవరైతే లేట్ అవుతా ఉంటారో, ఎవరికైతే మాటికి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయో, మాటికి ముక్కు గారుతుంటుందో, మాటికి జ్వరం వస్తుంటుందో, మాటికి చెవిలో చీంగారుతుంటుందో, నిద్రలో డిస్టర్బ్ అయిద్దో, చదువులో డిస్టర్బ్ అయిద్దో, బిహేవియర్లో డిస్టర్బెన్సెస్, ఇన్ని రకాల డిస్టర్బెన్స్కు మూల కారణం టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అయినప్పుడు, అవి మాటికి మన ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఎన్ని మెడికల్ వైద్యాలు చేసినా తగ్గనప్పుడు సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని వ్యాక్సిన్స్ వేసుకోవాలి. మళ్ళీ మాటికి సర్జరీ చేసిన తర్వాత కూడా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్స్ వేసుకోవాలి. అంటే వ్యాక్సిన్స్ ఎవరికి చేయాలి? శ్వాస హాస్పిటల్లో వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి. ఫ్లూ అంటే ఏంటి? యాంటీవైరల్, ఓకేనా? జలుబు, ఎస్. న్యూమోనియా అంటే బ్యాక్టీరియల్, యాంటీ బ్యాక్టీరియల్. ఎవరు వేసుకోవాలి అంటే ఎవరికైతే చీటి మాటి అలర్జీ, ఆస్మా వస్తుందో వాళ్ళందరూ ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఎవరికైతే సిఓపిడి ఉందో, ఎవరికైతే బ్రాంకియాక్టిసిస్ ఉందో, ఎవరికైతే న్యూమోనియా ఉందో, ఎవరికైతే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సరు, అసోసియేటెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం వ్యాక్సిన్స్ వేస్తామమ్మా 70 to 80% ఇన్ఫెక్షన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అసలు ఎమర్జెన్సీలో అడ్మిట్ కాకుండా చేయొచ్చు పేషెంట్లను ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో. ఇది ఇయర్లీ వన్స్ ఉంటుంది వ్యాక్సిన్స్. ఎవరికైతే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏదైనా ఒక జబ్బు ఉంటే కనుక కంపల్సరీ వ్యాక్సిన్ చేయించుకోవాలి. అసలు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత నీకు జబ్బున్నా లేకున్నా వ్యాక్సిన్ చేయించుకోవాలి. అంతే, ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఏ వయసు వాళ్ళైనా ఫర్ దట్ మ్యాటర్, అంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆస్మా ఎవరికైనా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ అనేది అంటే ఒక బావి చుట్టూ గోడ కట్టడం లాంటిది, ఎవరు బావిలో పడకుండా. అది వ్యాక్సిన్ అంటే. బావిలో పడ్డ తర్వాత తీసే కంటే బావిలో పడకుండా చేయటం మంచిది కదా. దట్ ఈస్ వాట్ ప్రివెన్షన్, దట్ ఈస్ వాట్ వ్యాక్సినేషన్. అంటే మనం బావి అంటే ఇక్కడ ఐసీయూ అనుకోండి,
ఐసీయూలో అడ్మిట్ కాకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.